ప్రియమైన బ్యాంక్ కాలనీ వాసులారా, ఈ సాయంకాల సమయంలో మీ మెద్దకు మేము పాటలు పాడుకుంటూ సువార్త వచనం చెప్పుకుంటూ వచ్చినాం. ఏంటి సువార్త అంటే యేసుక్రీస్తుని గురించిన వార్త, యేసుక్రీస్తు ప్రభు వారు గురించిన వార్త. యేసుక్రీస్తు ప్రభు వారు 2024 సంవత్సరం క్రితమే ఈ భూలోకంకి వచ్చి నా యొక్క పాపమును తీసివేయటానికై ఈ లోకానికి వచ్చినాడు. తాను బ్రతికిన కాలము 33.5 సంవత్సరం మాత్రమే. అయినప్పటికీ కేవలం నువ్వు చేసిన పాపమును బట్టి ఆయన ఈ లోకంలోకి వచ్చి దాన్ని తీసి మన రక్షణకు అనుగ్రహించడానికి ఈ లోకంకి వచ్చినాడు. ఎందుకు? ఆయన ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చినాడు. ఈ లోకంలో గుడ్డి వారికి కళ్ళు ఇస్తూ వచ్చినాడు, గుడ్డి వారికి కాళ్ళు ఇస్తూ వచ్చినాడు. కేవలం ఆయనను యేసు ప్రభువాన్ని ఎవరైతే నమ్ముతూ వచ్చినారో, ఎవరైతే విశ్వసిస్తూ వచ్చినారో వారికి ఆయన అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఈ రోజు ఇక్కడ కూడా మీ యొక్క ప్రాంతాలకు మేము కూడా ఈ యొక్క మంచి సువార్తను చెప్పడానికి, యేసుక్రీస్తు గురించి చెప్పడానికి ఇక్కడికి వచ్చినాం. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. కేవలం ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించుము అని ఒక్క మాట అడిగితే మీ హృదయంలో శాంతి, సమాధానం, నెమ్మది అనుగ్రహిస్తాడు. ఆయన ఈ లోకానికి వచ్చింది మనం రక్షించడానికి తను ఎంతో శ్రమ పడుతూ వచ్చినాడు. ఎన్నో కరోనా దెబ్బలు పొందుతూ వచ్చినాడు. చేతుల్లో శీలలు కొట్టబడుతూ వచ్చినాయి, కాళ్ళల్లో మేకులు కొట్టబడుతూ వచ్చినాయి. కేవలం నువ్వు చేసిన పాపం, నేను చేసిన పాపాన్ని బట్టి ఆయన రక్తం కారుస్తూ వచ్చినాడు. మన కోసం ఎవరు ప్రాణం పెట్టలేదు, కానీ కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కటే ప్రాణం పెడుతూ వచ్చినాడు. మనం పాపం ఎన్నో చేసినాం, మనం పడాల్సిన శిక్ష తనంతా పడుతూ వచ్చినాడు. కేవలం మనం రక్షించడానికి ఈ లోకానికి వచ్చి మరణించి మరీ తిరిగి లేచిన దేవుడిగా అవుతూ వచ్చినాడు. లోకంలో మీరు ఎక్కడైనా చూడొచ్చు, మరణించి తిరిగి లేచిన వారు ఎవరు లేరు. కేవలం యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కటే మరణించి సమాధిని గెలుస్తూ వచ్చినాడు. తను సమాధిని గెలిచి మనకు కూడా అటువంటి రక్షణను అనుగ్రహించడానికి వస్తూ వచ్చినాడు. మన పాపములను మనం ఒప్పుకునేలా మనము నమ్మదం సెలవిస్తూ వస్తుంది బైబిల్. కాబట్టి ఏ భేదము లేదు. ఎవరైనా సరే, నల్లని వారైనా తెల్లని వారైనా, కులము మతము ఏది అవసరం లేదు. కేవలం ప్రభువా నేను పాపిని, నువ్వు నన్ను రక్షించుము అని ఎక్కడున్నా సరే మీ యొక్క మనసులో కానీ మీ హృదయంలో కానీ మీరైతే ఆ చిన్న ప్రార్థన చేసుకుంటే దేవుడు మేము రక్షించి మిమ్మల్ని కూడా స్వతంత్రంగా చేసి మేము ఏ విధంగా అయితే స్వార్థ చెప్తున్నాం ఆ విధంగా మీరు కూడా వచ్చి ఒక ఆనందము, సంతోషంలో పాలు పొందగలుగుతూ ఉంటారు. నేను కూడా ఒకప్పుడు పాపిని, ఎంతో భయంకరంగా పాపం జీవిస్తూ వచ్చినాను. దేవుడు ఒకరోజు నన్ను సంధిస్తూ వచ్చినాడు. ఈ లోకం విడిస్తే ఎక్కడికి వెళ్తామో అనే నిర్ణయం అంటే తలపు లేదు. అయినప్పటికీ దేవుడు ఒకనాడు వచ్చి నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావు అనే తత్వంతో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. అప్పుడు నేను పాపాలన్నీ ఒప్పుకుంటూ వచ్చినాను. మీ మధ్యలో నిలబడి ఈ విధంగా సువార్త సాక్ష్యం చెప్తున్నాను. కాబట్టి ఎవరైతే ఈ శబ్దంతో ద్వారా వింటూ వస్తున్నారో వారు కూడా ప్రభువా నేను పాపినని ఒక్క మాట మీరు ప్రార్థిస్తే చాలు, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించిన గాక.